నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అడుగడుగున పూల వర్షం, ఘన స్వాగతాలతో సాగిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రామగుండం నియోజకవర్గ పర్యటన. ప్రజా సంక్షేమం, యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. పాలన చేతకాని గత ప్రభుత్వం విమర్శలను ప్రజలు పట్టించుకోరు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి. పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి. 19,100 నగదు, 8 సెల్ ఫోన్లు, 7 బైకులు స్వాధీనం. సింగరేణి కార్మికుల సమస్యలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు బహిరంగ లేఖ రాసిన సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకులు. సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించండి. ఖనికి వచ్చిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు వినతి పత్రం ఇచ్చిన ఏఐటియుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రామగుండం నియోజకవర్గ పర్యటన అడుగడుగున పూల వర్షం, ఘన స్వాగతాలతో సాగింది. రామగుండం నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి బి పవర్ హౌస్లోని 62.5 జెన్కో పవర్ ప్లాంట్లో 1x800 పవర్ ప్లాంట్ ఏర్పాటుకు స్థల పరిశీలన, ఓసిపి 4 వద్ద హైడ్రల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు స్థల పరిశీలన కోసం వచ్చిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు రామగుండం బి పవర్ హౌస్ వద్ద రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, మినిమం వేజ్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్, సింగరేణి సిఐఎండి బలరాం, కలెక్టర్ శ్రీహర్ష, రామగుండం సిపిఎం శ్రీనివాస్, రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్లు ఉప ముఖ్యమంత్రితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గౌడ్లకు ఘన స్వాగతం పలికారు. పూల వర్షం కురిపిస్తూ గజమాలతో సత్కరించారు. అనంతరం రామగుండం జెన్కో 62.5 ప్లాంటు స్థానంలో 1x800 పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం స్థల పరిశీలన చేసి మంత్రులు, ఎమ్మెల్యే అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. సమావేశం అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ సమావేశం చారిత్రాత్మక ప్లాంటుకు సంబంధించిన సమావేశమని అన్నారు. దాదాపుగా ఈ ప్లాంటు 50 సంవత్సరాలు రాష్ట్రానికి వెలుగులిచ్చిందని, గత కొంతకాల పరిస్థితులకు అనుగుణంగా ఈ ప్లాంట్ ఏర్పాటు చేయడమైందని తెలిపారు. తాను ఈ ప్రాంతంలో పర్యటించిన సమయంలో తానిచ్చిన మాటకు అనుగుణంగా ఇంద్రమ్మ ప్రభుత్వంలో ప్లాంటు తిరిగి ప్రారంభిస్తామని చెప్పినట్లుగా మాట నిలబెట్టుకుంటానని తెలిపారు. స్థానిక శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ కోరిక మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల నిర్ణయం మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు. 1x800 మెగావాట్ల ప్లాంటు పునర్నిర్మాణానికి మేము సిద్ధంగా ఉన్నామని, రానున్న రోజుల్లో సింగరేణి జెన్కో సహకారంతో ఈ ప్లాంట్ ఏర్పడనుందన్నారు. ప్లాంట్ ఏర్పాటుకి సంబంధించిన ఏర్పాట్లు అన్ని సరిగా త్వరితగతిన నిర్వహించాలని తెలిపారు. అదేవిధంగా వీలైనంత త్వరగా ఈ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ ప్రాంత ప్రజలకి ఈ ప్రాజెక్టుతో భావోద్రేకాలతో కూడినటువంటి అనుబంధం పెరవేసుకోవాలి. అందుకే ఈ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా, ముఖ్యంగా గతంలో నేను సిఎల్పి లీడర్గా ఉన్నప్పుడు ఈ ప్రాంతం నుంచే పాదయాత్ర చేస్తూ వెళ్తున్నప్పుడు, అప్పుడు ఆనాడు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, మేమంతా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాం, ఇందిరమ్మ రాజ్యం వస్తుంది అని వాళ్ళు చెప్పడమే కాకుండా, ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఈ ప్రాంత ప్రజల భావోద్రేకాలతో ముడిపడి ఉన్నటువంటి ఈ ప్లాంట్కి సంబంధించి తిరిగి పునఃప్రారంభం చేయాలి, కొత్తది ఇక్కడే కట్టాలని చెప్పి వారంతా ఆ రోజు అనడం కూడా జరిగింది. ఆనాడు స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. ఇందిరమ్మ ప్రభుత్వం వస్తుంది, పీపుల్స్ గవర్నమెంట్ ప్రజాప్రభుత్వం ఏర్పడుతుంది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రూపాయి రాష్ట్ర అవసరాల కోసమే ఖర్చు పెడతాం, ఇక్కడ ఉన్నటువంటి వనరులు, ఆస్తులు, వ్యవస్థలు అన్నీ కూడా ప్రజలకి పంచడానికి వ్యవస్థలు ఏర్పాటు చేయడం కోసమే
ఖర్చు పెడతాం. పీపుల్స్ ప్రభుత్వంగా అంటే ప్రజా ప్రభుత్వంగా దాన్ని తీర్చిదిద్దాం. తప్ప ప్రజా సంక్షేమం, యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని, పాలన చేతకాని గత ప్రభుత్వం విమర్శలను ప్రజలు పట్టించుకోరని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రామగుండం నియోజకవర్గంలో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వచ్చిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ మేరకు గోదావరికని మెయిన్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన అభివృద్ధి పనుల శిలా ఫలకాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గౌడ్, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఇతర ఎమ్మెల్యేలు, సింగరేణి సిఐఎండి బాలరాం, రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్లతో కలిసి ప్రారంభించారు. సెక్టర్ 2లో ఏర్పాటు చేయనున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ TUFIDకి సంబంధించిన 100 కోట్ల నిధులతో ఏర్పాటు చేయనున్న STP నిర్మాణం పనులకు సంబంధించిన శిలా ఫలకాలను ఇక్కడి నుండి ప్రారంభించిన అనంతరం ఖని చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభా వేదికపై ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన 8 నెలల కాలంలోనే ప్రజల సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని తెలిపారు. పాలన చేతకాని బీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా, రైతు, కార్మిక సంక్షేమాన్ని చూడలేకపోతుందని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నామని తెలిపారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు, 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని, రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేశామని తెలిపారు. కొన్ని సాంకేతిక కారణాలతో రైతులకు కొంతమందికి రుణమాఫీ కాకుంటే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని, తప్పకుండా అర్హులైన రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని తెలిపారు. అలాగే రామగుండంలో పాదయాత్ర చేసిన సందర్భంలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని, తప్పకుండా రామగుండంలో సింగరేణి జెన్కో సహకారంతో 1x800 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమీ చేయని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ ప్రజల్లోకి వెళ్తానని, ప్రభుత్వాన్ని నిలదీస్తానని అంటున్నారని, ఏమని ప్రజల్లోకి వెళ్తారని, ప్రభుత్వంలో ఉన్నప్పుడు తాము ఏమీ చేయలేకపోయాము, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ సౌకర్యం చేసింది, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తుందని తెలుపుతారా అంటూ ఎద్దేవా చేశారు. అలాగే రామగుండం ఎమ్మెల్యే కోరిన విధంగా రిజర్వేర్, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తానని, కాంట్రాక్టు కార్మికుల జీవో 22పై కూడా ఆలోచన చేస్తామని తెలిపారు. ప్రజల కోసం పనిచేసే నాయకుడు రామగుండం నియోజకవర్గానికి దొరకడం ప్రజల అదృష్టమని మంత్రి శ్రీధర్ బాబు కొనియాడారు. 3.12.5 మెగావాట్లతో ఆరోజు పెట్టారు. ఆర్టీఎస్పీ 17 62.5 మెగావాట్ కెపాసిటీతో ఆరోజు పెడితే దాదాపు 50 ఏళ్ళు సర్వీస్ చేసి మొదలు పెడితే అరే ఉద్యోగాల కోసం తెచ్చుకున్నాం, ఆస్తులు సృష్టించుకోవడం కోసం తెచ్చుకున్నట్లు అని చెప్పిన తెలంగాణలో వాళ్ళ కోసమే పుట్టామని చెప్పిన మీరు ఎక్కడ పోయారు? ఎందుకు ఆలోచన లేదండి? ఈనాడు చాలా గర్వంగా చెప్తా ఉన్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో రామగుండ ప్రజానికం భావోద్వేగాలతో ఉన్నటువంటి బంధం ఇది. ఆనాడు పాదయాత్రలో కానీ విమలకు వచ్చినప్పుడు కానీ ప్రతి ఒక్కరు ఇది కావాలని అడుగుతా ఉన్నారు. ఏం చేద్దామంటే అన్నా మనందరికీ ఈ రాష్ట్ర ప్రజలు ఉద్యోగాలు కల్పించే మన పని, ఈ రాష్ట్ర ప్రజలు ఆస్తులు సృష్టించే మన పని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులు సృష్టించే వ్యవస్థలని ప్రజలకు అంకితం చేయడం మన పని. ఈ రాష్ట్రం ఏ భావోద్వేగాలతో అయితే రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో ఆ భావోద్వేగాలతో ముడిపడి ఉన్నటువంటి రామగుండం పవర్ ప్రాజెక్టు సంబంధించి 1x800 పవర్ సూపర్ క్రిటికల్ పవర్ తప్పనిసరిగా చేద్దాం. నా మాటగా మీరు చెప్పండి అని చెప్పి నేను వచ్చేటప్పుడు చెప్పి పంపించాను. ఇది ఈనాటి కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం యొక్క నిబద్ధత, సంకల్ప బలం. నేను చెప్తా ఉన్నాం, ఈరోజు ఉన్నటువంటి నాయకులు కానీ ప్రజలు కానీ అందరూ కలిసి అడిగితే తప్పనిసరిగా ఇది మనందరి బాధ్యత. ఈ బాధ్యత తప్పనిసరిగా నెరవేర్చడం కోసం విధానపరమైన నిర్ణయం తీసుకున్నాం. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం అందరితో మాట్లాడి కావాల్సినటువంటి నిర్ణయాలు త్వరలోనే ప్రకటిస్తామని కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. అవసరం ఉంటుందని రాష్ట్ర రిసోర్స్ అడెక్వసీ ప్లాన్ వాళ్ళు చెప్తా ఉన్నాం. అట్లాగే 2030-35 కల్లా 31,809 మెగావాట్ అవసరం ఈ రాష్ట్ర అవసరాల కోసం ఉంటాయని చెప్తే రాష్ట్ర
రాష్ట్ర అవసరాల దృష్ట్యా ముందు చూపుతో మేము ప్రణాళిక తీసుకుని ముందుకు పోతాం. థర్మల్ పవర్ ప్రాజెక్ట్ పెడతాం, సోలార్ పవర్ తీసుకొస్తాం, హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పెడతాం, పంప్ స్టోరేజ్ తీసుకొస్తాం. పెద్ద ఎత్తున ఫ్లోటింగ్ సోలార్ తో సహా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున విద్యుత్తును ఉత్పత్తి చేస్తాం. భవిష్యత్తులో ఎనర్జీ పవర్ సర్ప్లస్ రాష్ట్రంగా దీన్ని తీర్చిదిద్దుతాం. కానీ 10 ఏళ్ళు ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ రాగానే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల రాజ్యం నిరుద్యోగ యువకుల కోసం కేవలం 3 నెలల్లోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకా 60,000 ఉద్యోగాలు అక్కడ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం పెద్ద ఎత్తున ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రచారం చేసి జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించారు. ఇది తప్పు, అలా చేయకుండా ఉండాల్సింది. మాలాగానే మీరు కూడా ఉద్యోగాలు ఇవ్వద్దని ప్రజలు చెప్పడానికి వస్తావా? లేకపోతే నేను ₹1,00,000 రుణమాఫీ చేయలేకపోయాను, కాంగ్రెస్ వాళ్ళు మాత్రం 2 లక్షలు చేశారు, చేయకుండా ప్రజలకు ఎగరా పెట్టండి ప్రజలు చెప్పడానికి వస్తావా? దాంట్లో భాగంగానే ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువకుల గురించి అన్నాను. ఐటీ రంగానికి సంబంధించిన మంత్రి ఉన్నాం. మన గోదావరి గనిలో ఉన్న నిరుద్యోగులకు ఏదైనా చేయాలంటే అదృష్టవశాత్తు మరి విజయరామరావు గారి నియోజకవర్గంలో ఆలోచన చేసినాం. ఒక రూరల్ టెక్నాలజీ సెంటర్ అని సాఫ్ట్వేర్ సంస్థను తీసుకొచ్చాలని ఆలోచన చేసినాం. ఆ క్రమంలో ఆ సందర్భంలో మీటింగ్ లో మా రాష్ట్రాధికారి గారు ఉన్నారు. మేము బిల్డింగ్ ఇస్తామని చెప్పి ఆ సాఫ్ట్వేర్ కు సంబంధించిన సంస్థకు సంబంధించిన యజమాని చెప్పి ఈ రోజు రామగుండంలో 1 నెల రోజుల లోపల 100 మందితో ఉద్యోగాలు ఇచ్చే సంస్థను ఏర్పాటు చేయబోతా ఉన్నాము. దాంట్లో రాజ్ ఠాకూర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. దాని తర్వాత ఈ రూరల్ టెక్నాలజీ సెక్టర్ లో 1 సంవత్సర కాల హేమలోనే 1000 మందికి ఉపాధి కల్పించే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. అదేవిధంగా ప్యారలల్ గా కూడా పెద్దపల్లిలో కూడా చేపట్టే కార్యక్రమాలు చేస్తాయి. బాగుంటుందని ఆలోచన చేస్తా ఉన్నా. రూరల్ టెక్నాలజీ సెంటర్ ను ఏర్పాటు చేసే క్రమంలో ఇప్పుడే కలెక్టర్ గారు కూడా 10 ఎకరాలు పెద్దపల్లి సుల్తానాబాద్ దగ్గర ఎంపిక చేయడం జరిగింది. ఈరోజు ఒక ఆలోచన దృక్పథంతో పోతాం. ఎక్కడ కూడా ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువత నిర్లక్ష్యతతో ఉండదు. ఒక ప్రక్కన ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీలు భర్తీ చేయాలనే ఒక ఆశయంతో పోతా ఉన్నాం. ఖాళీలను భర్తీ చేయడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్లు వస్తున్నాయి. ప్రైవేట్ రంగానికి సంబంధించిన నైపుణ్యం పెంచే కార్యక్రమంలో ఈరోజు సింగరేణి సంస్థకు సంబంధించి పెద్దలు భట్టి గారి ఆదేశంతో సిఎండి గారు నిజంగానే ప్రోయాక్టివ్ తో పనిచేయడంతో ఇక్కడ ఒక స్కిల్ సెంటర్ ఏర్పాటు చేసుకొని నైపుణ్యాన్ని పెంచే కార్యక్రమం రాజ్ ఠాకూర్ గారు చేసిన కార్యక్రమాన్ని నేను అభినందిస్తా ఉన్నాను. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ రామగుండం ప్రజల కోరిక తీర్చిన ఉప ముఖ్యమంత్రిని పొగడ్డానికి మాటలు రావడం లేదని, రామగుండంలో 1x800 మెగావాట్ల పవర్ ప్లాంట్ కు అనుమతి ఇచ్చిన భట్టి విక్రమార్కకు తామంతా మా గుండెల్లో గుడి కట్టుకుంటామని తెలిపారు. అదేవిధంగా రామగుండం కార్పొరేషన్ ఆధ్వర్యంలో అమృత్ పథకం ద్వారా 100 కోట్లతో ఎస్టీపీ నిర్మాణం పనులు, రోడ్లు, డ్రైనేజీలు, ఐమాస్కు లైట్స్, పట్టణ సుందరీకరణ పనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. రామగుండంలో మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టాలని, సింగరేణి ఆధ్వర్యంలో ఉన్న స్టేడియాలను 2 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ స్టేడియం లాగా మార్చాలని, సింగరేణి ఆధీనంలో వృధాగా ఉన్న స్థలాలను ప్రభుత్వం అప్పగించి వాటిని పేదలకు ఇళ్ల స్థలాలకు కేటాయించేలా చూడాలని ఉప ముఖ్యమంత్రిని కోరారు. రామగుండంను రెవెన్యూ డివిజన్ గా మార్చాలని, కాంట్రాక్టు కార్మికుల జీవో 22ను అమలు చేయాలని తదితర సమస్యలను భట్టి ముందు ఉంచారు. ఇది మా ప్రజాస్వామ్య తెలంగాణలో ప్రజా ప్రభుత్వం చేస్తున్నా ఇస్తున్న మాటకు కట్టుబడించిన మాటలపై గర్వంగా చెప్తా ఉన్నాం. ఇలా ఇచ్చిన ప్రతి మాటలు పూర్తి చేసుకుంటాం. ఇలా నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మీరు శంకుస్థాపన చేస్తారు. మంచి నీటి వ్యవస్థ
ఎస్టీల నిర్మాణం, రోడ్ల వ్యవస్థ అదే మాదిరిగా మిమ్మల్ని కోరుతా ఉన్నామన్న. రామగుండం కార్పొరేషన్ లో ఒక 200 కోట్ల నిధులంటే సత్యశ్యామలంగా ఇవాళ హైదరాబాద్ కాదు కానీ కరీంనగర్ దీనిగా అపూర్వ వైభవాన్ని ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్తా ఉన్నా. ఇక్కడ సింగరేణి ఉంది. సింగరేణి వ్యవస్థ ద్వారా డిఎంఎఫ్ నిధుల ద్వారా ఈ యొక్క కార్మిక క్షేత్రంలో కార్మిక ఆస్తుల వెల్ఫేర్ అన్ని కూడా ఏర్పాటు చేయాల్సిందిగా మేము అనేక సార్లు కూడా మళ్ళీ కోరుతా ఉన్నాం. ఇలా వైద్యం సింగరేణి సంబంధించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేయాలి, మెడికల్ కాలేజీని దానికి అనుదానం సన్నాహం చేసి ప్రతి ఒక్క మంచి డాక్టర్లను ఏర్పాటు చేసి ఏ ఒక్కరి ప్రాణాలు పోకుండా కాపాడుకోవాల్సిన కార్యాచరణను తీసుకుంటారని నేను భావిస్తా ఉన్నా. అందరికీ ఒక ఇంత చక్కటి శుభవార్త ఈరోజు మీ అందరితో పంచుకొని ఈరోజు పెద్ద ఎత్తున మంత్రివర్యులు 3 మంత్రులు వచ్చి మనకు ఈరోజు ఈ పవర్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో అతివేగంగా పూర్తి చేద్దామని చెప్పి ఈరోజు మీటింగ్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ పవర్ ప్లాంట్ ద్వారా దాదాపు 2000 మందికి ఉద్యోగాలు కూడా వస్తాయని చెప్పి ఈ శుభవార్త మీ అందరితో ఈరోజు తెలుపుతూ మీ అందరూ నాకు ఆశీర్వాదం ఇచ్చినారు. 4 నెలల క్రితం కాకా గారిని గుర్తు చేసుకొని వారు సింగరేణి అప్పుడు ఎట్లయితే సహకరించిందో వడ్డీ లేని రుణాలు కూడా చూపించి సింగరేణి సంస్థలు ఎట్లయితే కాపాడుతున్నారు, ఇదే ఈరోజు ఆ సంస్థ చాలా ఆనందకరంగా ఉన్నాయి. సార్ పెన్షన్ కూడా ఇప్పుడు ఏదైతే పెన్షన్ స్కీమ్ కూడా నడుస్తుందో దాన్ని రివైజ్ చేసి మరి కాంట్రాక్ట్ కార్మికులకు పర్మనెంట్ కార్మికులకు కూడా రివైజ్ చేసి పెంచాలని చెప్పి రిక్వెస్ట్ ఉన్నాయి. దీని మీద కూడా ఖచ్చితంగా కృషి చేసి అయ్యేలా చేస్తామని చెప్పి మరొకసారి అందరికీ తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ప్రోటోకాల్ చైర్మన్ హర్కర వేణుగోపాల్, మినిమం వేజ్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్, ఎమ్మెల్యేలు విజయరమణరావు, వివేక్ వెంకటస్వామి, వినోద్, ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ, సింగరేణి సిఐఎండి బలరాం, డైరెక్టర్ శ్రీనివాస్, రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, కమిషనర్ శ్రీకాంత్, ఏఐటీసీ అధ్యక్షులు సీతారామయ్య, ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకుల సమావేశం శనివారం గోదావరికని ఐఎఫ్టియు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి బహిరంగ లేఖ ద్వారా కార్మికులకు, ప్రజలకు ప్రకటన విడుదల చేస్తున్నామని ఐక్య వేదిక నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలైన సింగరేణి కోలరీస్ కంపెనీ లిమిటెడ్ గుర్తించిన బొగ్గు బ్లాక్లను సింగరేణి సంస్థకే కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించి సింగరేణి కంపెనీకి అట్టి బొగ్గు బ్లాక్లను ఇచ్చే విషయంపై మీ స్పందనను కోరుతున్నామన్నారు. 150 సంవత్సరాల చరిత్ర కలిగిన మన సింగరేణి కంపెనీ ఇవాళ దేశంలో, ప్రపంచంలో గొప్ప పేరు ప్రఖ్యాతలను సాధించిందని, కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కేంద్రంలో బొగ్గు గనుల వేలం ప్రక్రియను ప్రారంభించి అనేక రాష్ట్రాల్లో కోల్ ఇండియాలో ఉన్న బ్లాక్లను ఇవాళ వేలంపాట ద్వారా బడా కార్పొరేట్ శక్తులకు అప్పచెప్తున్నారు. కానీ సింగరేణి కంపెనీ తన సొంత ఖర్చులతో, సొంత నైపుణ్యంతో అనేక బ్లాక్లను గుర్తించిందని, బ్లాక్లను సింగరేణి కంపెనీ నడపడం ద్వారా అనేక మంది నిరుద్యోగ, ఉపాధి, ప్రజల అవసరాలు తీరనున్నాయన్నారు. తమ విజ్ఞప్తిని పరిశీలించి సింగరేణి కంపెనీ గుర్తించిన సింగరేణి కేటాయించాలని గత నెల రోజుల నుంచి సింగరేణి ప్రాంతంలో ఆందోళనలు జరుగుతున్నాయని తెలిపారు. తమరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చినట్లయితే సింగరేణికే ఇస్తామని అనేక హామీలు పలు సందర్భాల్లో ఇచ్చారని, మీ హామీలకు అనుకూలంగా సింగరేణి కార్మిక వర్గం, కోల్ బెల్టులు నియోజకవర్గాల ప్రజలు మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారన్నారు. వారి ఆశలను వమ్ము చేయకుండా మీ పార్టీ ఇచ్చిన హామీలకు కట్టుబడి కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతున్న కార్మిక సంఘాలకు పూర్తిగా సహకరించాలని కోరారు. తెలంగాణలో సింగరేణిని కాపాడుకుంటారని, రక్షించుకుంటారనే ఉద్దేశంతో అందరం కలిసి ఎక్కడ అడగకపోయినా కాంగ్రెస్ పార్టీని ఓటేసి గెలిపించడం ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత ఒక కొత్త బాయి రాలేదు, ఒక సమస్య పరిష్కారం కాలేదు. యాక్షన్లో పోవడం అన్నది బంద్ పెట్టాలి, అలాట్మెంట్ చేయించాలి. ఆ కార్యక్రమం చేపట్టండి. ఇంతకుముందు తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన 2 ప్రాజెక్టులను అవాంతి కంపెనీ ప్లస్
అరబిందో కంపెనీకి ఇచ్చిన ప్రాజెక్ట్ 2 కంపెనీలను రద్దు చేసి అది సింగరేణికి అప్పచెప్పండి, సింగరేణి నడిపిస్తుంది. సింగరేణిలో కూడా అవుట్ సోర్సింగ్ తగ్గించాలి, పర్మనెంట్ కార్మికులతోటి ఉద్యోగాలు ఇవ్వాలి. అవుట్ సోర్సింగ్ కార్మికులకు జెన్కో ట్రాన్స్కోలో ఏ విధంగా అయితే పర్మనెంట్ చేసిన 20,000 మందికి, అదేవిధంగా సింగరేణి ఉన్న కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని మేము ఉప ముఖ్యమంత్రి గారి మీద మాకు నమ్మకం ఉంది. భట్టి విక్రమార్క గారు ఇవాళ వస్తున్నారు. మేము డైరెక్ట్ అక్కడ వచ్చే అవకాశం లేదు కనుక మేము బహిరంగ లేఖ రాస్తున్నాం, ఓపెన్గా మీడియా ద్వారా మీకు తెలియపరుస్తున్నాం. కనుక సింగరేణి మీద దృష్టి పెట్టండి. సింగరేణి ఇన్ఛార్జ్ మీరే కాబట్టి సింగరేణి రక్షించడానికి సింగరేణి అధికారుల మైండ్లో ఉన్నది తీసి పడేయండి. మనం యాక్షన్లోనే పోవాలి, లేకుంటే మనకు దక్కది. యాక్షన్లో పోతే మనకు రాదు. మన దాంట్లోనే లీకేజెస్ ఉన్నారు. మనం ఇంతకు పోతున్నామంటే మనకన్నా తక్కువకి వేస్తే అది రానే రాదు. ఒక్క ప్రాజెక్ట్ మనకు రాదు. కనుక యాక్షన్ అనేది బంద్ పెట్టండి. అలాట్మెంట్ అన్నది కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మీరు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. అదేవిధంగా కిషన్ రెడ్డి వేలం వేస్తున్నప్పుడు మీరు పాల్గొన్నారు. ఆనాడు కూడా మా అభిప్రాయం చెప్పాం, మీరు పాల్గొనటం కూడా సరైనది కాదని. అయినా ఈ కాలంలో, ఈ 6 నెలల కాలంలో మీరు ఆ ప్రభుత్వమే ఒత్తిడి చేయలేదు. అదేవిధంగా ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్కు ఆ బ్లాకులను కేటాయించడం లేదు. కానీ వాళ్ళ పరోక్షంగా వాళ్ళ సింగరేణి మేనేజ్మెంటు బ్లాకుల్ని ఆక్షన్లో పాల్గొని మనం తెచ్చుకోవాలనేటువంటి ప్రతిపాదన పెడతా ఉంది. ఇది సరికాదు. సింగరేణి మేనేజ్మెంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఒత్తిడి తెచ్చి మిగతా రాష్ట్రాల్లో ఎట్లయితే కోల్ బ్లాకులు ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు గుజరాత్ కానీ, కోల్ ఇండియాలో కానీ, నైవేలి లిగ్నైట్ తమిళనాడులో కానీ ఎట్లయితే బ్లాక్ కొన్ని గనులు ఎట్లయితే కేటాయించారో, సింగరేణిలో ఉన్నటువంటి బ్లాకుల్ని బాగా మనమే ఖర్చు పెట్టి, మనమే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కనుగొన్నటువంటి బ్లాకుల్ని మనం ఆక్షన్లో పాల్గొనడం అనేటువంటి సరికాదు. మనకు నామినేషన్ పద్ధతిని కేటాయించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాలా. మీరు ఏం చేశారో, ఏం కృషి చేశారో కార్మిక వర్గాన్ని చెప్పాలా. ఈ సమావేశంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకులు రియాజ్ అహ్మద్, టి శ్రీనివాస్, కృష్ణ, కామెర గట్టయ్య, కుమారస్వామి, జి రాములు, రత్నకుమార్, ఏ వెంకన్న, ఈ నరేష్, దావు రమేష్, బి అశోక్, దేవి సత్యం, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు. 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600044330 8142789678. బ్యాక్ టు న్యూస్. సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శనివారం గోదావరిఖనికి వచ్చిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు వినతి పత్రం అందించడం జరిగిందని AITUC అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. సింగరేణిలో కార్మికుల సమస్యలు చాలా పెండింగ్ లో ఉన్నాయి. వాటిని పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సింగరేణి యాజమాన్యంకు తగు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ముఖ్యంగా అలవెన్సులపై ఆదాయ పన్నును కోల్ ఇండియాలో అధికారులకు, కార్మికులకు, సింగరేణిలో అధికారులకు చెల్లిస్తున్నారని, కానీ సింగరేణిలో కార్మికులు చెల్లించడం లేదని, ఈ వివక్షను దృష్టిలో ఉంచుకొని కోల్ ఇండియా అధికారులు, ఉద్యోగులు సింగరేణి అధికారులతో సమానంగా
పెర్క్స్లపై ఆదాయ పన్నును రియంబర్స్ చేయమని సింగరేణి మేనేజ్మెంట్ను ఆదేశించాలని ఆయన కోరారు. అదేవిధంగా సింగరేణి కార్మికులకు 250 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కేటాయించి వారి స్వంత గృహాలను నిర్మించుకోవడానికి బ్యాంకు రుణాలను ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో లాభాల్లో వాటా కార్మికులకు 32% చెల్లించడం జరిగిందని, యాజమాన్యం ఈ ఆర్థిక సంవత్సరంలో 2023-2024లో నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తిని సాధించడంతో పాటు లాభాలను ఆర్జించడం జరిగిందని, కనుక కార్మికుల శ్రమను పరిగణలోకి తీసుకొని లాభాల్లో వాటా 35%కి పెంచి ఇచ్చే విధంగా సింగరేణికి తగు ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు. అదేవిధంగా తెలంగాణ జెన్కో చాలా కాలంగా సింగరేణికి వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని, దీనివల్ల సింగరేణికి బకాయిలు వసూలు కాక ఆర్థిక సంక్షోభం ఏర్పడి గనులలో యంత్రాలు మరియు ఇతర అభివృద్ధి పనులలో పెట్టుబడి పెట్టలేకపోతుందని, దీని ఫలితంగా ఉత్పత్తి కార్యకలాపాలు విస్తరించలేదని ఆయన అన్నారు. కనుక సింగరేణికి జెన్కో నుంచి బకాయిలు ఇప్పించాలని ఆయన కోరారు. సింగరేణిలో కార్మికులు ప్రతి సంవత్సరం బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవడంతో పాటు బొగ్గు సెస్సు, వివిధ పన్నులు మొదలైన వాటి రూపంలో ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న తెలంగాణలో ఉన్న ఏకైక అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిని పరిగణలోకి తీసుకుని పెండింగ్లో ఉన్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆయన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఇచ్చిన వినతి పత్రంలో కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, కేంద్ర కార్యదర్శి కవంపల్లి స్వామి, బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషం, బ్రాంచ్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్, ఏఐటీయూసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మధ్యల దినేష్తో పాటు ఆఫీస్ కార్యదర్శి తోడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8882467777 99085552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్, ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజిస్ట్, గుండె వైద్య నిపుణురాలు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించడం అందరి బాధ్యతని పలువురు అన్నారు. కార్మిక నేత బాబర్ సలీం పాషా సతీమణి మాజీ కార్పొరేటర్ దాసరి సావిత్రి వర్ధంతి సందర్భంగా శనివారం బాబర్ సలీం పాషా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కొండ్ర వెంకటేష్ మహత్ కార్యంకు పూనుకున్నారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదావరికని సిఎస్పి కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని పేదింటి పిల్లలకు పాకెట్ మనీ అందించారు. దయానంద్ గాంధీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రేడియం శ్రీనివాస్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అడుగడుగున పూల వర్షం, ఘన స్వాగతాలతో సాగిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రామగుండం నియోజకవర్గ పర్యటన. ప్రజా సంక్షేమం, యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. పాలన చేతకాని గత ప్రభుత్వం విమర్శలను ప్రజలు పట్టించుకోరు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి. పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి. 19,100 నగదు, 8 సెల్ ఫోన్లు, 7 బైకులు స్వాధీనం. సింగరేణి కార్మికుల సమస్యలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు బహిరంగ లేఖ రాసిన
సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకులు. సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించండి. ఖనికి వచ్చిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు వినతి పత్రం ఇచ్చిన ఏఐటియుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.